హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో దాదాపు 68.6 లక్షల ఓట్లను తొలగించింది. అంటే ఇప్పటికే డెత్ అయిపోయిన వాళ్ళు, లేదంటే ఇతర రాష్ట్రాలకు మూవ్ అయిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇలాంటి డూప్లికేట్ ఓట్ల అన్నిటినీ ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసేసింది. ఇందులో ఏకంగా 68,60,000 ఓటర్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వీటన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నాం. ఒకవేళ పార్టీలకు కానీ ఏమైనా వీటిపై అభ్యంతరం ఉంటే, అంటే ఎక్కడైనా చిన్న చిన్న తప్పిదాలు, లోపాలు అలాంటివి ఏమైనా జరిగాయని పార్టీలు గుర్తిస్తే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము వీటిని మళ్ళీ రివ్యూ చేస్తాము అని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటన చేసింది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా దీనిపై రివ్యూ జరపమని కంప్లైంట్ ఎక్కడా కూడా ఇవ్వలేదు. దానిపై ఎక్కడా కూడా కంప్లైంట్ నమోదు కాలేదు. సో అన్ని పార్టీలు దీన్ని యాక్సెప్ట్ చేసినట్లే లెక్క. ఎందుకంటే ఒకవేళ ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి అన్నా కూడా లోకల్గా వీళ్ళంతా రివ్యూ చేసి అక్కడ ఏమైనా అవకతవకలు జరిగాయా అనేవన్నిటిని కూడా గుర్తించాలి. సో ఈ విధంగా రివ్యూ చేసిన తర్వాత కూడా ఎవరిది కూడా అక్రమంగా తొలగిపోలేదు అని అన్ని పార్టీలు గుర్తించినట్లున్నాయి. అందుకే ఏ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర రివ్యూ కోసం కోరలేదు. అయితే కాంగ్రెస్ గతంలో మనందరికీ తెలుసు, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. ఓట్ చోరీలో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చేస్తుంది. బీజేపీ కోసం దళితుల ఓట్లు, వెనుకబడిన వర్గాల ఓట్లు అండ్ చదువు రాని వాళ్ళ ఓట్లు వీటన్నిటిని తొలగించడానికి బీజేపీ ట్రై చేస్తుంది అని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీనివల్ల కాంగ్రెస్కు వచ్చే ఓటు శాతాన్ని కొల్లగొట్టేందుకు ఫలితంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి హెల్ప్ చేసేందుకే ఈ విధంగా చేస్తుంది అని పెద్ద ఎత్తున ర్యాలీలు అండ్ బైక్ ర్యాలీలు ఇలాంటివి చేపడుతూ ప్రజల్లో ఈ ప్రచారాన్ని తీసుకువెళ్లారు. అయితే ఎక్కడ కూడా ఈ విధంగా అవకతవకలు జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంగీకారం తెలిపినట్లే లెక్క. ఎందుకంటే ఎక్కడా కూడా కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఇది అంగీకారం అయినట్లే. కానీ మరి రాహుల్ గాంధీ ఇన్నాళ్ళు చేసిన ఈ విమర్శలకు ఏమని చెబుతారు? జనరల్గా రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ ఈ ఓట్ చోరీ అనేది కాదు. ఆయనకు ఎక్కడ కూడా ఓట్ చోరీ జరిగిన దానికి సరైన ఆధారాలు లేవు. అందుకే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్కు ఎప్పుడూ కూడా రిటర్న్ కంప్లైంట్ అనేది ఇవ్వడం లేదు. ఈసీ కూడా అదే అడుగుతుంది. మీరు కనుక ఈ ఓట్ చోరీ ఎక్కడెక్కడ జరిగింది, బెంగళూరు అంటున్నారు, మహారాష్ట్ర అంటున్నారు, హర్యానా అంటున్నారు, ఈ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఓట్ చోరీ జరిగిందో వాటికి సంబంధించిన ఆధారాలతో సహా పూర్తిగా మాకు రిటర్న్ కంప్లైంట్ రాసివ్వండి, మేము ఖచ్చితంగా వాటిపై రివ్యూ చేస్తాము అని ఈసీ కూడా చెబుతూ వచ్చింది. అంతేకాకుండా మీరు కావాలంటే సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి, దీనిపై మీరు లిఖితపూర్వక అఫిడవిట్ ఇస్తే తప్ప మేము వాటిని రివ్యూ చేయలేం కదా అని ఈసీ చెబుతూ వచ్చింది. అయినా కూడా రాహుల్ గాంధీ దీన్ని అస్సలు పట్టించుకోలేదు. గతంలోనే తేల్చి చెప్పారు. అదేమిటంటే మేము ఈసీకి కానీ ఎక్కడా కూడా లిఖితపూర్వకమైన అఫిడవిట్ మేము సమర్పించబోము అని రాహుల్ గాంధీ గతంలోనే స్పష్టంగా చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం ఒకటి ఉంది. ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేక రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది. జస్ట్ ఈక్వల్ టు సుప్రీంకోర్టుకి ఏ విధంగా అయితే రాజ్యాంగబద్ధ హోదా ఉందో అలాగే ఈసీకి కూడా ఉంటుంది. మనం జనరల్గా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును ఎక్కడైనా తప్పుపట్టినా వాటిని మనం వ్యతిరేకంగా ప్రశ్నించిన, అంటే ఈ పాయింట్లెస్గా బేస్లెస్గా ప్రశ్నించినా కూడా అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ను వ్యతిరేకించినట్లు అవుతుంది. తద్వారా మనపై కేసు సైతం నమోదు చేసి మనల్ని జైలు శిక్ష కూడా వేసేందుకు సుప్రీంకోర్టుకు అధికారాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కు కూడా అధికారాలు ఉంటాయి. ఒకవేళ ఏవైనా అసత్య ఆరోపణలు ఇలాంటివి చేశారని నిరూపితమైతే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి జైల్లోకి వేసే అవకాశం కూడా ఉంటుంది. జనరల్గా మనలాంటి సాధారణ పీపుల్ ఇలాంటి అలిగేషన్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీకి అలాంటి ప్రక్రియ జరిగిపోయేది. కానీ రాహుల్ గాంధీ దేశ విపక్ష నేత కాబట్టి ఇప్పటికీ ఈసీ చూస్తూ ఊరుకుంటోందే తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆధారాలకు సంబంధించి విషయానికి వస్తే వాటిలో చాలా వరకు బేస్లెస్ అలిగేషన్స్ అని ఇప్పటికే నిరూపితం అయిపోయింది. బీజేపీ కొన్నింటిని ఎక్స్పోజ్ చేసింది. అంతేకాకుండా కొంతమంది జర్నలిస్టులు కూడా వీటిని ఎక్స్పోజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చేసే ఆరోపణల్లో ఇవన్నీ చాలా తప్పుగానే ఉన్నాయి అని చాలామంది చెబుతూ ఉన్నారు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ లిఖితపూర్వకమైన అఫిడవిట్ కనుక సమర్పిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని అందులో తప్పులు ఉన్నాయని నిరూపించి రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలి అని ఈసీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ రాహుల్ గాంధీ
ఇదే విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నారు. రీసెంట్గా పెట్టిన ఒక ప్రెస్ మీట్లో కూడా ఒక జర్నలిస్ట్ ఇదే క్వశ్చన్ అడిగారు. మీరు ఈసీకి కానీ లేదంటే సుప్రీంకోర్టు దగ్గరకి కానీ ఎందుకు వెళ్ళడం లేదు, రిటర్న్ కంప్లైంట్ ఎందుకు దాఖలు చేయడం లేదు అని అడిగితే, డెమోక్రసీని కాపాడటం నా వృత్తి కాదు, నా పని కాదు, నేను ఇలాగే ఆరోపణలు చేస్తూనే ఉంటాను తప్ప ఎక్కడ కూడా నేను అఫిడవిట్ సమర్పించబోను అని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ప్రముఖ సెఫాలజిస్ట్ అంటే కాంగ్రెస్ లీనింగ్ సెఫాలజిస్ట్గా పేరున్న యోగేంద్ర యాదవ్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు సరిగ్గా లేవు. ఇవి జస్ట్ ఆరోపణలు మాత్రమే. ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో ఏదో ఒక చిన్న అనుమానం అయితే రేకెత్తించడానికి మనకు వీలవుతుంది. అలా అనుమానాలు రేకెత్తించినప్పుడు ఓకే, ఎక్కడో చిన్న గడబిడ జరుగుతుంది అనే అనుమానం ప్రజల్లో వస్తుంది. అప్పుడు అందరూ కాంగ్రెస్కు అనుకూలంగా మారిపోతారు. అప్పుడు బీజేపీకి ఓట్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. అందువల్లనే మేము ఈ విధంగా బేస్లెస్గా ఉన్నా కూడా కొన్ని ఆరోపణలు చేస్తూనే ఉన్నాం అని యోగేంద్ర యాదవ్ సైతం తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం అనేది పెద్ద ప్లాన్ లాగానే కనిపిస్తుంది. దీనికి ఇందులో విదేశాల నుంచి కూడా హస్తం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లన్నీ కూడా మయన్మార్లో క్రియేట్ అయ్యాయి. సో వీటిలో డీప్ స్టేట్ కూడా ఏదో పాలు పంచుకున్నట్టే అర్థమవుతుంది. మొత్తం ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మొత్తం కలిసి మన దేశంలో ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించేందుకే ఇలాంటి ఓట్ చోరీ ఆరోపణలు గుప్పిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అందుకే రాహుల్ గాంధీ ఎక్కడా కూడా ఇలాంటి లిఖితపూర్వక అఫిడవిట్ ఇవ్వడం కానీ, రీసెంట్గా ఈసీ కోరినట్లు దీనిపై కంప్లైంట్స్ చేయడం కూడా ఎక్కడా చేయడం లేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఓట్ చోరీ అనేది పెద్ద అలిగేషన్, అందులో ఎటువంటి నిజము లేదు. రాహుల్ గాంధీ ప్రజల్లో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసేందుకే ఈ విధంగా చేస్తున్నారు అనే విషయం మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.